భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు స్వాగతం. నేను కృప. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో భూమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. భూమి సమస్యల వల్ల ఒకవైపు రైతులు బాధలు పడుతూ ఉంటే మరోవైపు భూమి హక్కులలో స్పష్టత లేకపోవడం వల్ల మన రాష్ట్రంలోనే 1300 కోట్ల రూపాయల నష్టం కలుగుతోంది. ప్రధానమైన భూమి సమస్యల్లో ఇనాం భూములకు పట్టాలు లేకపోవడం ఒకటి. మన రాష్ట్రంలో పేద ప్రజలు సాగు చేస్తున్న లక్షల ఎకరాల ఇనాం భూమి సరైన పట్టా లేకుండా ఉంది. ఇనాం భూముల రద్దు చట్టాలు వచ్చిన తర్వాత పట్టాలు పొందేందుకు రైతులు శిస్తు చెల్లించలేకపోవడం వల్ల ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇచ్చేందుకు క్రియాశీలకంగా పనిచేయకపోవడం వల్ల వేలాది మంది రైతులు పట్టాలు పొందలేకపోతున్నారు. తెలంగాణలోని 9 జిల్లాల్లోని 1,80,000 ఎకరాల ఇనాం భూములకు పట్టాలు లేవంటే సమస్య తీవ్రత తెలుస్తుంది. గత మా తాతల పూర్వీకం నుండి ఇనాం భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూముల్ని ఇప్పటి వరకు మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మళ్ళీ వాళ్ళ కొడుకుల నుంచి ముద్దు మనమల దాకా సేద్యం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కనీసం ఏ ఒక్కరికి పానీలో పేర్లు ఎంటర్ చేయడం గానీ లేదా వాటిని పానీలలో నమోదు చేయించి వీళ్లకు ఏదో ఒక రూపంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేసుకోవడానికి కూడా ఈ రోజు వరకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. పైగా మేము పానీలో ఎక్కించుకోవడానికి మా గ్రామ రెవెన్యూకి సంబంధించిన వారికి దగ్గరికి గానీ లేదా ఆ ఎంఆర్ఓ దగ్గరికి గానీ ఆర్డీఓ గారి దగ్గరికి గానీ ఎన్నోసార్లు మేము విన్నపం చేసుకున్నా గానీ మాకు నీ భూమి అయినట్టుగా నువ్వు ఒక ఆధారం పట్టుకొస్తేనే ఎక్కిస్తావు అనేటువంటి గ్రామ పరిపాలన యంత్రాంగం గానీ వాళ్ళు దాన్ని చెప్పడం జరుగుతుంది. దానికి మా తాతకే ఆధారం లేదు. మేము ఎక్కడి నుండి ఆధారం తీసుకుపోయి పానీలో ఎంటర్ చేసుకోవడానికి మాకు ఎలాంటి అవకాశం లేకపోవడం వలన సేద్యం అయితే చేసుకుంటున్నాం. కానీ మా భూమి అనేటువంటి మాకు అధికారం ఈ రోజు వరకు కూడా ఒక కాగిత పరంగా గానీ ఒక పానీ పరంగా గానీ ఒక పాస్బుక్ పరంగా గానీ ఇలాంటి వరకు మాకు ఎలాంటి హక్కు లేదు. పెళ్లి బుచ్చమ్మ 33 ఎకరాలు పట్టాదారిని అసలు తర్వాత మా తాతలు సంపాదించి మొత్తం పంచుకోరు. ఇంతవరకు మాకు పట్టా బుక్కు రాట్లే బ్యాంకులో పోతే కాగితం ఇసిరేస్తాడు. ఇప్పుడు నా పేరు మారిగా కూడా నా కొడుకులు పడాలి సారు. వెనక నుంచి లేదు మా తాతల కంచె పట్ట. ఇప్పుడు మారాలా రావాలని మీకు అందరికీ చెప్తున్నాను. మాకు అనాదిగా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఇస్తున్నటువంటి ఇనాం భూముల్ని వంశపారంపర్యంగా సంక్రమంగా వచ్చినటువంటి తలలకు వచ్చినప్పుడు కూడా మరి పట్టా రూపంగా ఏమి లేకపోవటం వల్ల మరి వీఆర్ఓ కాడికి పోతే పట్టా రూపంగా మీకు ఏం లేదు కాబట్టి మేము పాన్ నకలు రాసిమనేటువంటి ఒక మాట చెప్తుండు. తర్వాత దీన్ని బ్యాంకులో కూడా అప్పు తీసుకుందని పోతే మీకు పట్టా పాస్ పుస్తకాలు లేవు కాబట్టి మేము బ్యాంకులో రుణం ఇవ్వాలని చెప్పి తిరస్కరిస్తారు. ఈ తిరస్కరించడం మూలంగా మేము పంట వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మరి ప్రభుత్వం మరి ఎండిపోయిన పంట నష్ట పరిహారం కూడా మాకు సరైన రావటం లేదు. దీని మూలంగా మేము బజార్న పడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం కొద్దిగా మా యందు దయ ఉంచి మరి మాకు సరైన న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో భూ సంస్కరణలపై వేసిన కోనేరు రంగారావు కమిటీ ఇనాం భూముల విషయంలో కొన్ని సూచనలు చేసింది. అందులో మొదటిది నవంబర్ 1, 1973 నాటి పరిష్కారం కాని ఇనాం భూముల వివరాలు తయారు చేయాలి. రెండవది రెవెన్యూ సర్వే అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో వృద్ధుల సహాయంతో వాటిని పరిశీలించాలి. మూడవది తక్కువ శిస్తుతో ఇనాం భూముల్ని క్రమబద్దం చేయాలి. శిస్తు కట్టలేని పేదలకు ప్రభుత్వమే శిస్తు కట్టాలి. నాలుగవది ఇనాం భూములపై హక్కులు జారీ కాగానే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు టైటిల్ డీడ్స్ ఇవ్వాలి. ఈ సూచనలు సక్రమంగా అమలైతే మన రాష్ట్రంలోని లక్షల ఎకరాల ఇనాం భూములు సాగు చేస్తున్న రైతులకు న్యాయం జరుగుతుంది. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో ఇనాం భూములకు శిస్తు లేకుండానే పట్టాలివ్వాలనే చట్ట సవరణను సభలో ప్రవేశపెట్టాలనుకున్న ఇతర చర్చల కారణంగా ఈ ప్రతిపాదన అమలు కాలేదు. దీంతో ఇనాం భూములు సాగు చేస్తున్న రైతుల కష్టాలు ఎప్పటిలాగే ఉన్నాయి. ఇనాం భూములు అంటే ఏమిటి? ఇనాం భూములు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న కష్టాలేమిటి? వారి సమస్యలేంటి? ఇనాం భూములు సాగు చేస్తున్న రైతులకు ఆ భూములపై హక్కు కల్పించడానికి ఏమైనా చట్టాలున్నాయా? తదితర అంశాలను వివరించడానికి అలాగే ఇనాం భూములపై మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణులు మాడభూషి శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే ఆర్డీఐ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఇనాం భూములపై ఎటువంటి సందేహాలున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. నమస్కారం శ్రీధర్ గారు. నమస్కారం సునీల్ కుమార్ గారు. శ్రీధర్ గారు, ఈ రోజు మన టాపిక్ ఇనాం భూములు కదా. అసలు ఇనాం భూములు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇన్నాళ్ళు ఏ భూమి ఎవరికి ఎక్కడుంది తెలియదు, రికార్డులంతా అయోమయంగా ఉంది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా అయోమయం గురించి కొత్త అయోమయం ఏమిటంటే
అసలు ఈ భూముల నేచర్ ఏమిటి, ఎటువంటి భూములు ఇవి, వీళ్ళకి ఎలా వచ్చినాయి అనేది చాలా కాలం నుంచి చాలా కాలం క్రితం 60-70 ఏళ్ల క్రితం నిజాం నవాబులు ఉన్న కాలంలో జమీందారులు నిజాం నవాబులు కొందరికి కొన్ని భూములు ఇచ్చినారు. అట్లా ఇనాం అంటే బహుమతిగా ఇచ్చిన భూములని వారు చేసిన సేవలకు ప్రతిఫలంగానో లేకపోతే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించో కనీసం వాళ్ళకి సేవలు చేసే అవకాశం ఇవ్వడానికో కొన్ని భూములను వాళ్ళకి బహుమతులుగా ఇచ్చారు పేద ప్రజలకే. అయితే ఇందులో 2 రకాల ఇనాం ఉన్నాయి. పెద్ద పెద్ద భారీ ఎత్తున ఇచ్చిన భూములు, చిన్న చిన్న భూములు 1 ఎకరం 2 ఎకరాలు సగం ఎకరం భూములు ఇచ్చిన ఇనాం భూములు ఉన్నాయి. వీటిని సర్వీస్ ఇనాములు అని కూడా అంటారు. అంటే వారు చేసిన సేవలకు గాను. తర్వాత దేవాలయ మత సంస్థల ఇనాములు అని కూడా అంటారు. అయితే ఇది ఎన్నాళ్ల క్రితమో కొన్ని 2-3 తరాలు 4-5 తరాల క్రితం ఇచ్చిన భూములు. ఆ తీసుకున్న వాళ్ళు అప్పుడు సాగు చేసి వాళ్ళు అప్పుడు జీతాలు ఇచ్చే బదులు, నెల జీతం ఇచ్చే బదులు వారికి ప్రతిఫలంగా భూములే ఇస్తే సాగు చేసుకోమని అన్నారు. కానీ ఇప్పుడు ఇన్ని తరాలు మారిపోయిన తర్వాత ఎవరు ఆ భూమిలో ఉన్నారు, వాళ్ళ తరాల వాళ్ళు ఉన్నారా, వేరే వాళ్ళు ఉంటున్నారా అనే విషయం ఎక్కడా లెక్కలేదు. కనుక వాటిని ఆ విధంగానే ఇనాం భూములుగానే ఉంచితే మనకి గందరగోళం ఏర్పడుతుందనే ఉద్దేశంతో 1955లో 56లో తెలంగాణలో ఇనాం భూముల రద్దు చట్టం అనేది తీసుకొచ్చారు. అంటే ఏమిటి, ఈ భూములు ఎవరైతే ఇనాం ద్వారా భూములు ఆక్యుపై చేసుకుని అంటే ఆ భూములలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారో వారి భూములన్నింటినీ ముందు ప్రభుత్వం స్వీకరించి అందులో కబ్జాలో ఉన్న సాగు చేసుకుంటున్న వాళ్ళకి పట్టా భూములుగా ఇవ్వడానికి ఇది ఒక ప్రక్రియను నిర్దేశించే చట్టం ఈ ఇనాం భూముల రద్దు చట్టం. ఇది ఒక మంచి చట్టం. దీని ద్వారా 9 లక్షల ఎకరాలకు సంబంధించిన భూములను సెటిల్ చేశారు కూడా. అయినా ఇప్పుడు సెటిల్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావటం లేదు, అధికారులు ముందుకు రావటం లేదు, సర్వేలు చేయట్లేదు, రికార్డులు మార్చడం లేదు, ఇన్వెంటరీలు చేయడం లేదు. ఇప్పుడు ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న వాళ్ళకి ఇదివరకు మనకున్న సమస్య వీళ్ళకు కూడా ఏమిటంటే ఆ భూమి పట్టా ఉండదు, పట్టా లేకపోవడం వల్ల అప్పు రాకపోవడం వల్ల మిగతా వ్యవసాయ సబ్సిడీలు దొరకవు. వాళ్ళు గాలికి వదిలేసి ఆ వానదేవుడు కరుణిస్తే పండుతాయి, లేకపోతే వాళ్ళకి ఇంకా వచ్చే ఆదాయం ఏమీ లేదు. ఇది సమస్య, ఇనాం భూముల సమస్య. సునీల్ కుమార్ గారు, మన రాష్ట్రంలో ఇనాం భూములకు సంబంధించి సాగుదారులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి? అలాగే శ్రీధర్ గారు చెప్పారు, ఇనాందారులు ఉంటారు కదా, అంటే గతంలో ఎవరైతే ఇనాం పొందారో వాళ్ళ భూములను కబ్జా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అసలైనటువంటి ఇనాందారులను గుర్తించడం ఎలా? ఇప్పుడు మనం శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఈ ఇనాంలన్నిటి వచ్చినాయి వాళ్ళు ఏదో ఒక సర్వీస్ చేసినందుకు, గుళ్ళో పనిచేసినందుకో, చాకలి మంగలి పనులు అట్లాంటి ఆ కుల వృత్తులు చేసిన వాళ్ళకి కూడా ఇనాములుగా ఇచ్చారు కొద్ది గొప్ప భూములు. వీళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఇనాము ఒక కాగితం ఉంటుంది, అంటే గిఫ్ట్ కాగితం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, అది కూడా ఓరల్గా ఇచ్చేసి ఉండొచ్చు. రెండో ముఖ్యమైన ఆధారం ఏంటంటే ప్రతి సంవత్సరం పహానీలో ఆ పేరు రావాలి. కనీసం పట్టా లేకపోయినా సాగుదారు పేరుగా రావాలి. దాంట్లో పట్టాదారు పేరుగా ఇనాందారు ఎవరైతే ఉంటారో ఇనాం భూమి అంటారు కాబట్టి ఇనాందారు రాస్తారు. ఇనాందారు పేరు రాయాలి. ఆ ఇనాం భూమి ఇనాందారు తీసుకున్నట్లయితే ఆయన పేరు కల్టివేషన్ కాలంలో సాగుదారు కాలంలో వస్తుంది. వేరే ఎవరన్నా టెనెంట్ కౌలుదారో లేకపోతే కొనుక్కున్నవాడు సాగు చేసుకుంటే పహానీలో పేరు రావాలి. ఈ ఇనాం అబాలిషన్ చట్టం కింద కూడా ఆ పహానీని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇస్తారు. 1950లో చట్టం వచ్చిన రోజున పహానీలో సాగుదారుగా ఎవరున్నారు, 1973 ఇంకొక క్రూషియల్ డేట్ ఉంటుంది, దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఆ డేటున పహానీలో ఎవరు సాగుదారుగా ఉన్నారు, ఈ రోజున ఇనాం సెటిల్ చేసేటప్పుడు ఎవరు సాగుదారుగా ఉన్నారు, వీళ్ళకి భూమి ఏ విధంగా వచ్చింది, ఇనాందారా అతను లేదా ఇనాందారి వారసుడా, కౌలుదారుడుగా తీసుకున్నవాడా, కౌలుదారి వారసుడా, ఒక్కొక్కరికి ఇంత వాటా అంటూ ఉంటుంది ఆ భూమి తీసుకోవడానికి. కానీ ఇప్పుడు మనం ఖమ్మం నుంచి ఆ కేసు చూసాము. అక్కడ సమస్యల్లో ఏమొచ్చిందంటే అలా రికార్డులోనే పేర్లు రాలేదు. వాళ్ళు ఇనాముగా పొందామంటున్నారు, కనీసం పహానీలో కూడా పేరు రాలేదు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇనాములు సెటిల్ చేయడానికి ఇనాందారుగా ఎవరైతే ఉన్నారో ఆ భూములు పట్టాలు ఇవ్వడానికి ఆధారాలు లేకపోవటం, ఇలాంటి ఆధారాలు లేవు. రెండోది ఏంటంటే ఇనాం అబాలిషన్ చట్టం వచ్చింది 55లో. అప్పుడు కనుక చేసుకున్నట్లయితే పెద్దలు ఉంటారు ఎవరికి ఇనాందారు చెప్పడానికి సాక్ష్యాధారాలు దొరికేటి గ్రామాల్లో. ఇప్పుడు 50 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే ఆ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరు బ్రతికుండరు. కొనేరంగారావు కమిటీ కూడా అదే చెప్పింది. ఇప్పుడు కనుక మనం తొందరపడి చేయకపోతే ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే ఎవరు మిగలరు, ఇంకా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక వాళ్ళకి పట్టాలు ఇవ్వడం కష్టం అవుతుంది అన్నది. మూడో సమస్య ఏంటంటే అప్పుడు ఇనాం భూమి ఇచ్చిందే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చుంటారు. అది వారసత్వంగా అలా పంచుకొని ఈ రోజుకి అరగుంట అరసెంటు అంటే ఎకరంలో 100వ వంతు ఆ భూమిని సెటిల్ చేయడానికి కష్టం. చివరిగా రెవెన్యూ యంత్రాంగం వైపున చూసినట్లయితే కూడా చాలా సమస్య ఉంటుంది. ఈ ఇనాం భూములకి పట్టాలు ఇవ్వాలి అంటే ముందు ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఓఆర్సీ ఇవ్వాలి అంటే ఇనాందారు ఎవరు వాళ్ళ వంశవృక్షం వేయాలి. ఈ రోజు భూమిలో ఆ వంశవృక్షం ట్రేస్ చేయాలి. అలాంటి ఎంక్వైరీ చేయాలంటే ఒక తహసీల్దార్కి ఒక్క ఊళ్ళో ఇలాంటి ఒక ఇనాం భూమి చేయాలంటే రోజుల తరబడి టైం పడుతుంది కాబట్టి చేయలేకపోతుంది. ఇలాంటి అన్ని కారణాలు వాళ్ళకి వెంటనే పట్టాలు రాకపోవడానికి.
ఇనాం భూములకు సంబంధించి మరిన్ని అంశాలను చర్చించుకునే ముందు భూమి కోసం లైవ్ షోలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. సునీల్ గారు, ఇనాం భూములు సాగు చేస్తున్నటువంటి సాగుదారులకు ఆ భూమిపై హక్కు కల్పించడానికి, పట్టాలు పొందడానికి ఏం చేయాలి? ఇప్పుడు పట్టా పొందాలంటే తెలంగాణ ప్రాంతంలో అయితే ఒక చట్టం, ఆంధ్ర ప్రాంతంలో ఇంకొక చట్టం, ఇనాం అబాలిషన్ యాక్ట్ ఉంది. రెండు చట్టాల ప్రకారం కూడా మనం ఒక దరఖాస్తు పెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో అయితే ఫారం 1 అని ఒకటి ప్రొఫార్మా ఉంటుంది చట్టంలోనే. మాకు ఇలా భూమి ఉంది, మేము ఇనాందారుమా లేదా ఇనాం భూమి మేము కౌలు చేసుకుంటున్నామనో లేకపోతే రక్షిత కౌలుదారులు అయినట్లయితే వాళ్ళు ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకున్నట్లయితే ఎంఆర్ఓ గారు నోటీస్ ఇస్తారు. ఎవరైతే పార్టీస్ ఉంటారు భూమి చేసుకున్న వాళ్ళకి ఊళ్ళో ఒక నోటీస్ ఇచ్చి ఎంక్వైరీకి డేట్ ఫిక్స్ చేసి గ్రామంలో ఎంక్వైరీ చేస్తారు. దానికి ఆ భూమికి ఒరిజినల్ ఇనాందారు ఎవరు, ఇప్పుడు కల్టివేటర్ ఎవరు, ఈయన అప్లికేట్ చేసుకున్న వారికి భూమి ఎలా వచ్చింది, సో ఒక వంశవృక్షం వేసి ఎంత వాటా వస్తుంది నిర్ధారించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ని ఆర్డీఓకి పంపాలి. ఆర్డీఓ గారు దాని మీద ఈ శిస్తు నిర్ధారిస్తారు, ఎంత ప్రీమియం కట్టాలో నిర్ధారిస్తారు. ఈ ఇనాం యాక్ట్ లో ఒకటి ఇక పేదవాళ్ళకి కొంచెం కష్టం కలిగించే విషయం ఏంటంటే అది చాలా తక్కువ అమౌంట్ కావచ్చు, కానీ ఆ పట్టా పొందాలి, ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికేట్ పొందాలి అంటే కొద్దిగా గొప్ప ప్రీమియం కట్టాలి. ఆ ప్రీమియం ఆర్డీఓ నిర్దేశిస్తాడు. ఈ ప్రీమియం ని బ్యాంకులో కనుక చట్టాలను కట్టేస్తే అప్పుడు వాళ్ళకి ఓఆర్సీ అని ఇస్తారు, ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్. ఆ భూమికి నువ్వు ఆక్యుపెంట్ అని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మళ్ళీ 6 చట్ట ప్రకారం పాస్ పుస్తకం టైటిల్ పొందడానికి మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ ని జతపరుస్తూ 6 చట్టం కింద మళ్ళీ ఆ ఎంఆర్ఓకి ఒక అర్జీ పెట్టుకుంటే ఆ ఎంఆర్ఓ పాస్ పుస్తకం టైటిల్ తయారు చేసి ఆయన సంతకాలు పెట్టి మళ్ళీ ఆర్డీఓతో సంతకం చేయించుకుని పాస్బుక్ టైటిల్ డీడ్ ఇస్తారు. అది ప్రాసెస్. కానీ ఇక్కడ రెండు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే, ఒకటి ప్రీమియం కట్టడం. ఇంతకుముందు మనం ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చూసాము, రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రీమియాన్ని మాఫీ చేసేయడానికి ఒక ప్రయత్నం చేసింది. ఈ అసెంబ్లీలో మన ముగిసిన అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు, కానీ అది అనివార్య కారణాల వల్ల అది ఆమోదం పొందలేదు, దాన్ని ప్రవేశపెట్టలేకపోయారు. అది కనుక అయినట్లయితే ఈ ప్రీమియం పూర్తిగా రద్దు అయిపోయేది. ఆ కొద్ది గొప్ప అమౌంట్ పేదవాళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా పోయేది. ఈ 20 ఆ భూమికి ఉన్న ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉందో దానికి 25 రెట్లు అంటారు. భూమి రెవెన్యూ 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఉంటుంది. 5 × 25 అంటే 150, కొన్ని చోట్ల 400, 500 అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఆ కట్టే ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్. బ్యాంకుకి వెళ్ళాలి, చలాన్ని కట్టాలి, ఇంత చేయాలి. ఆ పేదవాళ్ళకు వచ్చే 2 గుంటలు 3 గుంటల భూమికి ప్రీమియం అవసరం లేదు. కోనేరు రంగారావు కమిటీ అదే సిఫార్సు చేసింది, వాళ్ళని ప్రీమియం కట్టమని అడగటం అనేది చాలా ఇబ్బంది అని చెప్పేసి అది మాఫీ చేస్తారు. సో ఈ రోజున ప్రాసెస్ ఏంటంటే, ఒకటి ఇనాందా తన దానికి వెళ్ళటం, రెండోది ఏంటంటే ఇప్పుడు ఇనాం భూమి చేసుకున్న వాళ్ళకి అది ఇనాం భూమిని కూడా తెలియదు. కాబట్టి ప్రభుత్వం తనంతట తానుగా ఇనాం రిజిస్టర్లు ఉంటాయి, పహానీలో ఇనాం భూమి రాసుంటుంది, ఎంక్వైరీలు చేసి మీరే సోమోటోగా యాక్షన్ తీసుకొని పట్టాలు ఇవ్వండి అని కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు చెప్తున్నాయి. అంటే జరగాల్సింది ఏంటంటే, ఎక్కడెక్కడైతే ఇనాం భూములు ఉన్నాయో తహసీల్దార్ ఒక టీములు వేసేసి ఎంక్వైరీ చేసి తనంత తానుగా పట్టాలు ఇస్తే తప్ప వీళ్ళందరికీ పట్టాలు వచ్చే అవకాశాలు లేవు. రైట్. శ్రీధర్ గారు, మరో కాలర్ భాస్కరాచారి కర్నూలు నుంచి. భాస్కరాచారి గారు నమస్కారం అండి. భాస్కరాచార్య గారు నేను మాట్లాడుతున్నాను. మాట్లాడండి. మీరు అసలు ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టారంటే, అసలు ఎంతో మంది బ్రాహ్మణులు చాలా మంది బాధపడుతున్నారు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం వల్ల మీకు ముందరగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎంతో మేము మా ఇనాం ల్యాండ్ తో కాంప్రమైజ్ అయ్యాం సార్. మద్రాస్ హైకోర్టులో కాంప్రమైజ్ అయ్యాం సార్. మేము మద్రాస్ హైకోర్టులో కాంప్రమైజ్ అయిన తర్వాత మాకు ఎండోమెంట్ వాళ్లకు 90 ఎకరాలు ఇచ్చాం సార్. 60 ఎకరాలు అర్చకులు అధీనంలో ఉంది సార్. ఆ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ రోడ్ అక్విజిషన్ జరిగింది. దాని మీద మాకు చెందాలని వాళ్ళు అంటున్నారు, మాకు చెందాలని మేము అంటున్నాము. జరుగుతుంది. అయితే ఐఎఫ్ఆర్ దొరకడం లేదు, ఇలాం డీ రిజిస్టర్ కూడా దొరకడం లేదు. ఫ్లడ్ లో మునిగిపోయింది సార్ ఇక్కడ కర్నూలులో. కాబట్టి మా సమస్యకు ఐఎఫ్ఆర్ ఎక్కడ దొరుకుతుంది క్లియర్ గా విషయాలు. తర్వాత మిమ్మల్ని కలవడానికి మాకు కొంచెం సవివరమైన అడ్రస్ కూడా ఇవ్వండి సార్. మేము వచ్చి ప్రత్యేకంగా కలుస్తాము. చెప్పండి. ఒకటి, మీరు రికార్డులు పోయినాయి అంటున్నారు, ఇనాం రిజిస్టర్లు పోయినాయి అంటున్నారు. ఒకసారి జిల్లా కలెక్టరేట్లో కూడా వాటి నకలు ఉండే అవకాశాలు ఉంటుంది, మీరు అక్కడ వెరిఫై చేయొచ్చు. లేదా దాని సబ్సిక్వెంట్ గా పహానీలో ఆ సంవత్సరం ఇనాం రిజిస్టర్ పోయినా సరే తదనంతరం సంవత్సరాల్లో పహానీలో ఎక్కడైనా పేరు వస్తే అది కూడా ఆధారంగా పనికొస్తుంది. రెండోది, మీరు మమ్మల్ని కలవాలంటున్నారు. మీరు ముందు అంటే ఈ ఆర్డీఏ సంస్థగా మేము చేసేది ఏంటంటే,
ఇలా పనిచేసే వాళ్ళకు ట్రైనింగ్లు ఇవ్వడం, అవగాహన ఇవ్వడం చేస్తాం, కానీ డైరెక్ట్గా మీరు హైదరాబాద్కి వచ్చి మాతో మాట్లాడాల్సిన పని లేదు. మీరు ఇక్కడ ఫోన్లో తీసుకోవచ్చు. కానీ 2-3 వ్యవస్థలు ఆల్రెడీ ఆ గ్రామాలలోనే సహాయం చేయడానికి ఉన్నాయి. ఒకటి, మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ సహాయం పొందొచ్చు. రెండోది, ఇందిరా క్రాంతి పదం గ్రామీణ అభివృద్ధి సంస్థ వాళ్ళు నడుపుతున్న ఇందిరా క్రాంతి పదం పథకంలో భాగంగా కొంతమంది లాయర్లు, కొంతమంది లా తెలిసిన వాళ్ళు, అంటే పారాలీగల్ అంటారు, వాళ్ళందరూ అన్ని జిల్లాల్లో ఉన్నారు. కర్నూలు జిల్లాలో కూడా కలెక్టరేట్లో భూమి కేంద్రం అని ఒకటి ఉంటుంది. ఇందిరా క్రాంతి పదం వాళ్ళు నిర్వహిస్తున్న భూమి కేంద్రం. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఒక లాయర్ ఉంటారు, అక్కడ ఒక డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తుంటారు, మీరు వాళ్ళతో సహాయం పొందొచ్చు. అలా కాకుండా మీరు ఇంకా మా నుంచి కూడా సలహాలు పొందాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, తప్పకుండా మేము మీకు సలహాలు ఇస్తాం. ఇంకొకటి ఏమిటంటే, మీరు మద్రాస్ హైకోర్టులో ఏదో కాంప్రమైజ్ అయ్యానని చెప్తున్నారు. ఆ మద్రాస్ హైకోర్టులో కాంప్రమైజ్ అయిన ఆ డీడీలో ఈ భూమికి సంబంధించి మీకు కానీ ఆ కాంప్రమైజ్ ప్రకారం ఎవరైతే వ్యక్తులున్నారో, అర్హులైన వ్యక్తులున్నారో వారికి హక్కులున్నాయనే విషయం అందులో ఉంటుంది. అది కూడా ఒక రికార్డుగా ఉపయోగపడుతుంది. ఆ రికార్డును మీరు తహసీల్దార్కో అక్కడ మీరు ఎవరికి అక్కడ చూపించాల్సింది ఎంఆర్ఓనా, ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ మీరు చూపించి మీరు ఈ వీడికి హక్కు ఉంది అని చెప్పగలిగితే ఆ హక్కుకు సంబంధించిన ధృవపత్రాలు తీసుకోవడానికి వీలుంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఇదివరకు అనుకున్నట్టే 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఈ భూమి ఆక్యుపేషన్ కూడా మీకు హక్కులున్నాయా లేదా అని నిరూపించుకునే వ్యవస్థ ఒకటి, నిరూపించుకున్న తర్వాత హక్కు పత్రాలు సంపాదించడం మరొకటి. ఈ చట్టాల్లో నిజానికి నాకు కనపడుతున్నది ఏమిటంటే కొంచెం సంక్లిష్టత ఉంది. మొదలు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి, మళ్ళీ 6 నెలల్లో పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ మధ్యలో ఎంత డబ్బు ఇవ్వాలి, ఆ భూమి శిస్తుకి 25 రెట్లు లేదా 9 రెట్లు ఇవ్వాలి. ఇదంతా ఒక ప్రొసీజరల్ కాంప్లికేషన్స్కి దారితీసే పరిస్థితి. దీనికి ఆ కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వమే ఒక ముందంజ వేసి ఒక సర్వే చేసి తర్వాత రెవెన్యూ అధికారులందరూ దీనికి ఇంత డబ్బు వసూలు చేయాలి లేదా వసూలు చేయవద్దు అనే ఒక నిర్ణయం తీసుకుని ఏం చేయాలంటే వెంటనే పట్టానే ఇచ్చేస్తే సరిపోతుంది. ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళ ఎవరో గుర్తించి, వారి పేరు మీద ఎంత భూమి ఉందో గుర్తించి, వారికి ఆ ఇనాం తీసుకున్న పూర్వీకులకి లింక్ని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఒక పట్టా ఇస్తే సరిపోతుంది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి మార్గాలు అనుసరిస్తే బాగుంటుంది. అప్పుడు మీలాంటి సమస్యలు తీరే అవకాశం ఉంది. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోలో మరో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. శ్రీధర్ గారు, మరో కాలర్ మధు సిద్దిపేట నుంచి. మధు గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నా పేరు గోనె మధు ఫ్రమ్ దుబ్బాక్ మేడం, సిద్దిపేట డివిజన్. మాట్లాడండి మేడం. చెప్పండి. మా నాన్నగారికి 1985లో సార్, 1985లో పూర్తిగా చెప్పండి సార్. మధ్యలో ఆపకుండా వరుసగా చెప్తూ ఉండండి సార్. 1985లో మా నాన్నగారికి గోనె బాలరాజు అని చెప్పేసి 30 గుంటల ఇనాం భూమి ఇచ్చారు సార్. లేటెస్ట్ పహానీలో రికార్డుకు ఉన్నాయి సార్. బుక్స్ టైటిల్ మా దగ్గర ఉన్నాయి సార్. మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు సార్. ఇప్పుడు ప్రస్తుతం వేరే వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు సార్. దీనికి కొద్దిగా పరిష్కారం చెప్పండి సార్. వేరే వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళింది సార్? వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళింది అంటే వాళ్ళకి అమ్మటం ఏమైనా చేశారా, లేకపోతే మేము 85 అంటే సార్, మేము అప్పుడు మాకు తెలియదు సార్. 85 అంటే ఇప్పుడు సార్ మేము 25 years కాబట్టి మేము చిన్న పిల్లలం సార్. మా నాన్నగారికి ఇచ్చినప్పుడు మాకు తెలియదు సార్. 85లో ఇచ్చారు. మా నాన్నగారు చనిపోయాడు సార్ 95లో. ప్రస్తుతం మేము ఏంటంటే రికార్డు బుక్స్ మొత్తం లేటెస్ట్ మహాని కూడా తీసుకున్నాం సార్. బుక్స్ మా దగ్గర సార్. ఈ 191 సర్వే నెంబర్ సార్. మధు గారు, ఈ సంవత్సరం నేను చెప్పేది ఒకసారి వినండి. ఈ సంవత్సరం పహానీలో మీ ఎవరి పేరు ఉంది? సాగుదారిగా ఎవరి పేరు రాస్తుంది? నాన్నగారి పేరు మీద సార్. ఎవరి పేరు మీద ఉంది? మా నాన్నగారి పేరు మీద సార్, కొనబాద్ అని చెప్పేసి. సో మీరు చెప్తున్న ప్రకారం పహానీలో మీ పేర్లు వస్తున్నాయి. మీ చేతిలో పాస్ పుస్తకం, టైటిల్ లీడ్ ఉంది కాబట్టి మీరు తహసీల్దార్కి ఒక పిటిషన్ పెట్టండి. మీ భూములు వాళ్ళు ఆక్రమించుకున్నట్టుగా మీ భూములు మీకు ఇస్తారు. ఒకవేళ అక్కడ కుదరక కాకపోతే మీరు సివిల్ కోర్టులో కేసు వేయొచ్చు, ఎందుకంటే మీకు అన్ని ఆధారాలు మీ వైపున ఉన్నాయి కాబట్టి. రైట్. సునీల్ గారు, ఇనాం భూములు పై హక్కులు లేని వాళ్ళకంటే అప్పుడు అంతకుముందు ప్రభుత్వం రద్దు చేయకముందు ఇప్పుడు వాళ్ళు కేవలం ఫలసాయం మాత్రమే పొందగలుగుతారు. కానీ ఒక్కసారి పట్టా కనుక లభించినట్లయితే వాళ్ళకి ఎటువంటి హక్కులు లభిస్తాయి ఆ భూమి మీద? అంటే ఇప్పుడు మనం పట్టా వచ్చింది అంటే ఇంత మొదట్లో శ్రీధర్ గారు చెప్పినట్లుగా బ్యాంక్ లోన్ పొందడానికో లేకపోతే మా భూమి అనడానికి ఒక ఆధారం, అమ్ముకోవడానికి కానీ మిగతా అన్నిటి కానీ. ఈ ఇనాం భూముల రద్దు చట్టం కూడా ఎందుకు వచ్చింది అంటే కొన్ని లక్షల మంది పేదవాళ్ళు
ఈ ఇనాం భూములను సాగు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇనాందారులు కావచ్చు, కాకపోవచ్చు కూడా, అంటే వాళ్ళు కౌలుదారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఆ సంవత్సరంలో వచ్చిన చట్టాలన్నీ కూడా, అంటే ఈ భూమి చట్టాలన్నీ కూడా పేదవాళ్ళకి అనుకూలంగా వచ్చిన చట్టాలు. అంటే ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో వాళ్ళకి ఏదో ఒక ఆధారం కల్పించి అది వాళ్ళ భూమి అనే ఒక నమ్మకాన్ని కలిగించడానికి వచ్చిన చట్టాలు. అందులో ఇనాందారు చట్టం కూడా అలాంటిదే, తెలంగాణదైనా ఆంధ్రాదైనా. సో ఎవరెవరికి ఇలా పొందొచ్చు అంటే వాళ్ళు కౌలుదారులైనా అయి ఉండొచ్చు, ఇనాందారులను అయి ఉండొచ్చు, లేదా రక్షిత కౌలుదారులు అంటారు తెలంగాణ ప్రాంతంలో, అలాంటి ఒక కేటగిరీ ఉన్నారు, లేదా కొనుక్కున్న వాళ్ళు అయినా ఉండొచ్చు. వీళ్ళు అయినట్లయితే వీళ్ళు ఎవరైనా సరే ఆ భూమి సాగు చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఇనాం చట్టం ఏం చెప్తుందంటే ఆ ఇనాంలన్నీ రద్దు అయిపోయాయి ఈ రోజు నుంచి. అంటే 1955లో ఆ భూమి అంతా ఇప్పుడు ప్రభుత్వ భూమి అయిపోతుంది ఒకసారి ఇనాములు రద్దు అయిపోతే. ప్రభుత్వం ఏమంటుందంటే ఒకసారి ఇనాములు రద్దు అయిపోయి భూమి ప్రభుత్వం అయిన తర్వాత ఎవరైతే అక్కడ వాస్తవంగా సాగులో ఉన్నారో వాళ్ళకి ఒక కాగితాన్ని సృష్టించడానికి పెట్టిన చట్టం ఇది, ఈ ప్రొసీజర్ అంతా కూడా. కానీ అది మెల్లమెల్లగా శ్రీధర్ సార్ చెప్పినట్లుగా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఇక్కడికి ఓవర్సీ తెచ్చుకోవడానికి ఇక్కడికి వెళ్ళాలి, బ్యాంకులో చలాన్ని కట్టాలి, ఇంకో చోట ఇంకోటి కట్టాలి అనేది. సో ఇప్పుడు ఇన్ని కాంప్లికేషన్ లేకుండా త్వరగా జరగాలి అంటే ఒక సింపుల్ పద్ధతి, ప్రభుత్వం దగ్గరే వివరాలన్నీ ఉంటాయి, రికార్డులు ఉంటాయి. అది ఇనాం రిజిస్టర్ అయినా పహానీ అయినా అన్ని ప్రభుత్వం దగ్గర ఉంటాయి. సో ప్రభుత్వానికి ఎక్కువ తెలుస్తుంది ఎక్కడ ఇనాం భూములు ఉన్నాయనే విషయం. ఇప్పటికీ కనుక ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన టీంలు తయారు చేసి ఒక నెల రోజుల పాటు గ్రామాలలో ఎంక్వైరీ చేసేస్తే ఒకేసారి అన్ని ఇనాం భూములన్నిటి కూడా పేదవాళ్ళకి పట్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఏదైతే ప్రీమియం ఉంటుందో దాన్ని రద్దు చేయాలనుకుంటున్నారో, ఎలాగో అసెంబ్లీ గడిచిపోయింది కాబట్టి కనీసం ఒక ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చేసి వెంటనే మళ్ళీ అసెంబ్లీ దాకా వెయిట్ చేయకుండా ఆర్డినెన్స్ కనుక ఇచ్చేస్తే ఆ ప్రీమియం అంతా రద్దు అయిపోతుంది. ఒకటి, ఆ కొద్ది గొప్ప అమౌంట్ పేదవాడు కట్టకుండా తప్పిపోతుంది. రెండోది, ఆ ప్రొసీజర్ అంతా అంత కాంప్లికేటెడ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాలి, ప్రీమియం కట్టాలి, మళ్ళీ అప్పుడు వెళ్ళి పాస్బుక్ తెచ్చుకోవాలి కాకుండా ఒకేసారి అయిపోతుంది. ఈ రెండు కనుక చేసినట్లయితే తప్పకుండా వీళ్ళకి పట్టాలు వస్తాయి. ఇలా కనుక రాకపోతే చీటింగ్ అవుతుంది. ఇంకొక కోణం మనం చూడాలి. ఏం జరుగుతుంది అంటే ఇనాం చట్టం కింద ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉండటం వల్ల చాలా సందర్భాల్లో రెవెన్యూ అధికారులు ఆ ఇనాం ఎంక్వైరీ ఏమీ చేయకుండా పహానీలో ఒక సంవత్సరం ఇనాం భూమి ఉన్నదాన్ని కొట్టేసి పట్టా భూమి అని రాసేసి పాస్బుక్లు రైతులు కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. నేను కూడా ప్రాక్టికల్ గా కొన్ని కేసులు చూశాను. తర్వాత మళ్ళీ సమస్యలు వస్తాయి. ఆ కేసులో వెనుకున్నప్పుడు పేదవాడికి ఇంకెవరితో గొడవ వచ్చినప్పుడు ఈ పట్టా బుక్ వ్యాలిడ్ కాదు, ఈ టైటిల్ వ్యాలిడ్ కాదు. సో ఈ గందరగోళాలు అన్నీ పోయి పేదవాడికి న్యాయం జరగాలంటే కొల్లి రంగారావు సిఫార్సు చెప్పినట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళకి న్యాయం జరగదు. రైట్. ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు, ధన్యవాదాలు శ్రీధర్ గారు. చూసాం కదా, ఇనాం భూములు సాగు చేస్తున్నటువంటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శ్రీధర్ గారు, సునీల్ కుమార్ గారు పరిష్కారాలను సూచించారు. ఇది ఇవాల్టి భూమి కోసం ప్రత్యేక లైవ్ షో. నమస్తే.